లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ మనకేంటి వరదలు, ఫ్లడ్స్ అంటున్నాం. వాట్ ఈజ్ వాట్ మనం చదివేశాం కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి సార్ అంటే ఈ వరదలకు సంబంధించి ప్రపంచంలోకి వెళ్దాం. ఏంటి ప్రపంచవ్యాప్తంగా వరదల గురించి మనం ఏం చదవాలి అనేది. ఇది మనం చదువుకునేటప్పుడు మనం గమనించాల్సింది కొద్దిగా ప్రెజెంట్ అనేది చూసుకోండి. అంటే ప్రస్తుతం వరదల పొజిషన్ ఏంటి, అలానే గతంలో అంటే గత చరిత్ర మనం పరిశీలించినప్పుడు వరదలు ఏ విధంగా ఉన్నాయి దీని గురించి మనం చూసుకోవాలి. ప్రస్తుతం అలానే గతం. ప్రస్తుతం అన్నాం అనుకోండి, వరదలు ఎక్కువగా వచ్చేది అన్నప్పుడు మనం టక్కన మీరు వెళ్ళవలసినటువంటి ఏరియా ఏంటి సార్ అంటే బంగ్లాదేశ్. గుర్తుపెట్టు ఏంటి బంగ్లాదేశ్ ప్రాంతం. గతం అన్నప్పుడు నెదర్లాండ్ ఒకటి, ఇంకోటి చైనా. మీకు బుక్లో అంటే పీడిఎఫ్లో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. నెదర్లాండ్, చైనా. ముందు గతంలోకి వెళ్దాం. గతంలోకి మనం ఎంటర్ అయినప్పుడు అంటే గత చరిత్ర అని మనం చదివినప్పుడు ఏంటి ఫస్ట్ వన్ చైనా తీసుకోండి. చైనా అనగానే మీకు గుర్తుకు రావాల్సినది యాంగ్జీ నది గుర్తుకు రావాలి. నేను ప్రత్యేకంగా మీరు చెప్పగలుగుతారా? ఆసియా ఖండపు పొడవైన నది యాంగ్జీ. ఏషియాలోనే పొడవైన నది. ఇటువంటి పొడవైన నదికి ఏమైంది? వరదలు వచ్చాయి. వరదలు ఇప్పుడు కాదు, ఎప్పుడో గతంలో వరదలు వచ్చాయి. ఈ వరదల నుంచి ప్రజల్ని కాపాడటం కోసం చైనా ఆ రోజున ఈ నది మీద ఉన్నటువంటి సుమారు 62 డ్యామ్స్ బద్దలు కొట్టింది. ఇది మీకు ప్రజెంట్ అకాడమిక్ బుక్స్లో ఈ డేటా దొరకట్లేదు, కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని ఇంతకుముందు జాగ్రఫీ బుక్స్ ఉండేవి, అందులో స్పష్టంగా దీని గురించి ఇచ్చాడు. అంటే అవసరమైతే బాంబుల సహాయం కూడా తీసుకొని ఈ నదికి ఫ్రీ పాస్ అనమాట. అంటే అండి ఫ్రీగా ఇది ప్రవహించాలి. ఇలా ప్రవహిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే డ్యామ్ అనేది కరువు సమయంలో మనకు పనికి వస్తుంది, ఓకే. కానీ వరదల సమయంలో డ్యామ్ నిండి ఒక్కసారి డ్యామ్ ఎత్తామనుకుని ఇబ్బంది అవుతుంది. అందుకని డ్యామ్ నిండే లోపు ఫట ఏం చేశారు, ఆ ఏరియాస్ని పగలగొట్టుకుంటూ దీనికి ఎప్పుడైతే ఫ్రీ పాస్ ఇచ్చేసారో ప్రశాంతంగా ఇందుపై సముద్రంలో కలిసిపోయాయి. కానీ ఇది ఒక అద్భుతం అని అంటారు ప్రపంచం. ఎందుకు? తమ దేశ ప్రజల్ని రక్షించుకోవాలని ఎంత తపన కొంతమంది చేతులు ఎత్తేస్తారు. మళ్ళీ ఎవడు కడతాడు 60 డ్యాములు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కొంతమంది పట్టించుకోరు. కానీ చైనా ఏం చేసింది? 62 డ్యామ్స్ బద్దలు కొట్టింది. ఇదొక చరిత్ర. నెక్స్ట్ రెండవది నెదర్లాండ్ విషయానికి వెళ్తే, ఈ నెదర్లాండ్ ఏం చేసింది అంటే ఇది ఇంకా సూపర్. అసలు మనకి సాధారణంగా వరద వస్తే ఒక ఊరు మునిగిపోద్ది, ఒక ఊరు లేదా ఒక మండలం మునిగిపోయింది అంటాం. జిల్లాలో మునిగిన దాఖలాలు కూడా మనకు లేవు. కానీ ఇక్కడ ఏకంగా వరదలు వచ్చినప్పుడు సుమారు ఒక 80% దేశం మునిగిపోయింది. దేశం మునిగింది. అంటే ప్రపంచంలో నెదర్లాండ్ అని చాలామంది తెలియదు ఏంటంటే దీన్ని ఒక పేరు పెట్టి పిలుస్తుంటే మనం హాలండ్ అని వినే ఉంటారు మీరు. హాలండ్ అని మీరు పిలుస్తూ ఉంటారు అవునా? హాలో ల్యాండ్ అప్పుడప్పుడు వరదలు వచ్చి కనిపించకుండా పోతూ ఉంటుంది. హాలో అంటే అదృశ్యం అవుతున్నా. నెయిదర్లాండ్ కొద్దిగా సముద్ర మట్టంలో బాగా తక్కువ ఎత్తులో ఉంటూ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలు కొద్దిగా లోతుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వరద వస్తే ఈజీగా ఇది ఇబ్బంది పడుతుంది. ఎయిదర్ పేర్లు వినే ఉంటారు మీరు ఇంగ్లీష్లో. నెయిదర్ ఆ నెదర్లాండ్ మనకేమైంది నెదర్లాండ్ అయింది.
హాలో ల్యాండ్ అప్పుడప్పుడు మునిగిపోతూ కనిపించకుండా పోతుంది కాబట్టి అదృశ్యమవుతుంది కాబట్టి ఏంటి హాలండ్ అండి. అందుకే ఈ దేశ ప్రజలు నౌకా నిర్మాణంలో సిద్ధహస్తులు. నౌకా నిర్మాణం వీళ్ళు వ్యవసాయం చేసేది కూడా ఎట్లాగూ సముద్రం పక్కనే ఉండి వీళ్ళకి ల్యాండ్ ఎక్కువ లేకపోవడం వలన సముద్రం ఉన్న నీటిని కొద్దిగా వెనక్కి పంపించి ఏరియాస్ని డెవలప్ చేసుకొని పోల్డర్స్ అనే పేరునే ఉంటారు. పోల్డర్స్ అనే పేరుతో భూములు ఏర్పాటు చేసుకొని ల్యాండ్స్ వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి, వాళ్ళకి అంత ఛాన్స్ లేదు, సరైన ల్యాండ్ లేదు. పోల్డర్స్ అంటారు. ఎక్కడ మనం నెదర్లాండ్ ప్రాంతానికి పోవాలి అంటే సముద్రం నీటిని వెనక్కి పంపించి కొద్దిగా ల్యాండ్ని ఆ సెలానిటీ అయిన తగ్గించుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అంత ఘనమైన చరిత్ర దేనికి నెదర్లాండ్. అట్లాంటి నెదర్లాండ్ ఏంటి వరదలు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు లేదులేండి, గతం 80% దేశం మునిగిపోయిందని. లేదు సార్ నాకు ఇప్పుడు ప్రజెంట్ కావాలి, ప్రస్తుతం అంటే ద మోస్ట్ వల్నరబుల్ కంట్రీ మనకి ఏమొస్తుంది సార్ అంటే బంగ్లాదేశ్ ప్రాంతం వస్తుంది. ఏంటి బంగ్లాదేశ్. దీంతోపాటు మన గ్రూపులో ఎస్ఎన్డి పీపుల్ ఉన్నారు. ఎస్ఎన్డి వాళ్ళకి కొన్ని చెప్పాను నేను. ఏంటి పసిఫిక్ మహాసముద్రంలో వరద ప్రభావిత ప్రాంతాలుగా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వీటిని స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్ సిట్స్ అంటారు. ఇవి మీరు తువాలు, వనువాటు ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇవేంటి సపరేట్గా చదివితే పసిఫిక్లోని ప్రముఖ దేశాలు, ప్రముఖ దీవులు, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. మీకు ఇప్పుడు బుక్లో కూడా లేదు, ఇది ఎస్ఎన్డి చదివేటప్పుడు మీకు తెలుస్తుంది. ఏంటి SIDS. యాక్చువల్గా పసిఫిక్లో మనకి మైక్రోనేషియా, మెలనేషియా, పాలినేషియా అనే పేరుతో దీవులు కనిపిస్తాయి. దాదాపు పెద్ద సంఖ్యలో చిన్న చిన్న దీవులు. ఆ దీవులు సముద్ర మట్టం తక్కువ ఎత్తులో ఉంటూ ఎక్కువగా మునిగిపోతూ ఉంటాయి. ఈ వనువాటు ఒకటి, తువాలు ఒకటి, ఇట్లాంటి దేశాలు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త మనం గమనించాలి. SNTలో మీకు వస్తుంది ఆల్రెడీ, కానీ నేను ఇక్కడ కంటెంట్ ఇదే కదా, అందుకని ఇక్కడ పట్టుకొచ్చా. మామూలుగా వీటి గురించి మాట్లాడుకోకపోతే ప్రపంచంలో అధిక జనసాంద్రత కలిగిన బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు. బంగ్లాదేశ్ నదులు ఎక్కువ ఉండటం వలన ఎక్కువగా మీకు అంటే మీరు చదివేటప్పుడు ఆ ఎక్స్పాన్షన్ మీకు పెరిగిపోద్ది. రోజు చదవటం, ప్రాక్టీస్ చేయటం, కరెంట్ డేటా చూసుకోవటం. దీనివల్ల మీకేంటి, మీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుందా అంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ గ్రిప్లో మీకు తేడా ఉండే ఉంటుంది. చాలామంది నాతో ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సార్ చాలా బాగున్నాయి క్లాసులు, కరెక్ట్ టైంలో పడింది, కరెక్ట్ టైంలో దొరికింది మాకు అవకాశం, సక్సెస్ఫుల్గా మాకు వెళ్ళిపోతూ ఉంది ప్రిపరేషన్. ఇది ఇలానే మీరు SNT వరకు కంటిన్యూ చేసుకోండి. అంటే ఇవి నేను మెయిన్స్ వరకు కంటిన్యూ చేసుకొని ఫిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత చేసుకుంటే మీకు మంచి ఒక ఫేవర్ అవుతుంది. అట్లా కానీ గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ప్రజెంట్ వరదలు ఎక్కువగా వస్తున్న దేశంలో బంగ్లాదేశ్ ముందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచం ఓకే. మరి భారత్ పరిస్థితి ఏంటి? ఇండియా వరదలు భారతదేశం వరదలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే, అసలు మన భారతదేశంలో వరద ప్రభావిత ప్రాంతం ఎక్కడుందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా భారతదేశ ప్రాంతం తీసుకుంటే మొత్తం అవసరం లేదు, నార్త్ ఇండియా చాలు. ఈ నార్త్ ఇండియాలో అభ్యర్థులు గమనించాల్సింది ఇదిగోండి, గంగా నది, బ్రహ్మపుత్ర నది, లోకల్ రివర్ మేఘనా నది. గుర్తుపెట్టుకో, గంగా, బ్రహ్మపుత్ర, మేఘన మన భారతదేశంలో బారక్ అంటాం. భారతదేశంలో ఏమంటాం? బారక్ అని మనం పిలుస్తాం. ఏంటి? గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘన. ఈ మేఘన ఇండియాలో బారక్. గుర్తుపెట్టుకోండి, బరాక్ రివర్ అంటారు. బరాక్ రివర్. ఓకే,
ఏంటి ఈ పరివాహక ప్రాంతం ప్రత్యేకత అంటే, ఇప్పుడు ఇండియా అన్నప్పుడు మేఘన భారత్ తీసుకో, దాదాపు ఈ పరివాహక ప్రాంతంలో 15 రాష్ట్రాలు ఉన్నాయి. 15 రాష్ట్రాలు. ఈ 15 రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద 47% ప్రజలు ఉన్నారు. నియర్లీ 50 అనుకో, తప్పే ఉంది. 50, సగానికి సగం ప్రజలు ఉన్నారు. ఓకే, 15 రాష్ట్రాలు, 47% ప్రజలు. ఈ 15 రాష్ట్రాలు ఉండటం వలన మరి జనాభా ఎక్కువ రాష్ట్రాలు లేవు. ఇప్పుడు మెయిన్ ఇక్కడ చూడు, ఉత్తరప్రదేశ్ తీసుకో, బీహార్ తీసుకో, జార్ఖండ్ తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి. మామూలు విషయం అమ్మ, జనాభా విషయంలో ఈ రాష్ట్రాలు ముందంజలో ఉంటాయి. అభివృద్ధి పరంగా పక్కన పెడితే జనాభా అంటే మేమే అంటుంటాయి. మరి అటువంటి చోట వరదలు వస్తాయి, ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంది. అందుకే బీహార్ ఏరియాలో కోసీ నదిని బీహార్ దుఃఖదాయిని గాను, అలానే వెస్ట్ బెంగాల్ దగ్గర దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని గాను, బ్రహ్మపుత్ర వద్ద అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రం ఏమన్నాం, అస్సాం దుఃఖదాయిని గాను, ఇలా మనకి పేర్లు ఉన్నాయి. అలానే మనం చదివాం. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్త చూసుకొని మీరు చూసుకోవాలి. ఎందుకు మీకు ఆ పేర్లు రాశారో ఇప్పటికి మీకు అర్థమై ఉండాలి. ఒక్కొక్కదానికి మనకి లింక్ దొరుకుతూ ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు మీరు. కాబట్టి ఎక్కువ హైలీ వల్నరబుల్ ఏరియా అంటే మనకి ఈ ప్రాంతమే వస్తుంది. ఇది అస్సాం దుఃఖదాయిని ఏమంటున్నాం, బ్రహ్మపుత్ర అంటున్నాం, బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ అంటున్నాం, బీహార్ దుఃఖదాయిని కోసి అంటున్నాం. ఇవేనా, ఇంకేమైనా రాలేదంటే ఎన్ని ఫ్లడ్స్లో మనకి కేరళ ఫ్లడ్స్ వచ్చాయి, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చాయి, కాశ్మీర్ ఫ్లడ్స్ వచ్చాయి, అస్సాం ఫ్లడ్స్ వచ్చాయి, బీహార్ ఫ్లడ్స్ వచ్చాయి. వరుసగా అన్ని ఫ్లడ్స్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చినాయి. ఏదో కేరళ ఒకటి మీకు సౌత్లో కనిపిస్తుంది, కానీ ఉత్తరాఖండ్ వరద, అస్సాం వరద, బీహార్ వరద, కాశ్మీర్ వరద. ఈ కాశ్మీర్ వరద అన్నప్పుడు మళ్ళీ ఇది ఎనదర్ జానర్ ఈ ప్రాంతం, ఏది సింధు నది పరివాహక ప్రాంతం. అయితే వరదలు అయితే వచ్చాయి. ఆ వచ్చిన వరదల్ని మేనేజ్ చేయడం కోసం ఇండియాలో గుర్తుపెట్టుకోండి, వరద నియంత్రణ అనే అంశం గురించి నువ్వు చదివేటప్పుడు రెండు గుర్తుపెట్టుకో. వరద నియంత్రణ ఇండియాలో 1948 ఒకటి గుర్తుపెట్టుకో, 1954 ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి, ఇండియాలో తొలి వరద నియంత్రణ ప్రాజెక్ట్ అని అనుకోండి, వరద నియంత్రణ ప్రాజెక్ట్స్. అప్పుడు 48కి వెళ్ళిపో. ఏంటది, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, DVP. పెద్దగా రాస్తాను, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్స్. లేదు 54 అంటే తొలి వరద నియంత్రణ కార్యక్రమం NFCP అంటాం, నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటాం. రాష్ట్రీయ బార్ ఆయోగ్ అని కూడా పిలుస్తారు, నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్. అంటే ఇండియాలో వరదలు అన్నప్పుడు ఒకటేమో కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ముందే ప్రాజెక్ట్ అంటే DVP వస్తుంది, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. మీకు ఇండియన్ జాగ్రత్తలు చెప్తా, అసలు ఏంటి, ఏమైంది, దీని గురించి వివరాలు మనం చదువుతాం. కాబట్టి వరదలు భారతదేశం అంటే చదువుకుంటే చాలు. ఇంకక్కడి నుంచి మన ఇండియాకి వద్దాం. ఇండియా అంటున్నా, ఏపీ. సరే, ఏపీలో ఏం వరదలు లేవా? ఏపీలో వరదలు లేవా అంటే, ఏపీ అన్నప్పుడు మీరు ఇట్స్ బెటర్ ఏం చేస్తారు, ఉమ్మడి తీసుకోండి. ఉమ్మడి ఇలా మనం తీసుకుంటూ ఈ పైన ఉన్నటువంటి కొద్దిగా ఈ తెలంగాణ ప్రాంతం గురించి కూడా మీకు కొద్దిగా అవగాహన ఉంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఏం చేస్తారు, నదులు ఇదిగోండి, ఇక్కడ పోతున్న నది ఇది, ఇలా పోతున్న నది ఇది గోదావరి. ఇదిగోండి ఈ నది ఏంటి, కృష్ణా నది, కృష్ణా గోదావరి. ఇందులో చాలా ఉన్నాయి, పెన్నా ఉంది, వంశధార ఉంది, నాగావళి ఉంది, ఇట్లా చాలా తీసుకున్నాం. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే కృష్ణ ప్లస్ దాని ఉపనదులు. ఎక్కువగా ఇక్కడ మనం వరదలు బాగా చూసాం, కృష్ణ దాని ఉపనదులు.
కృష్ణానది తీసుకున్నాం అనుకోండి, కృష్ణానది అనగానే మీకు గుర్తుకు రావాల్సినటువంటి వరద 2009 తుంగభద్రకు వచ్చిన వరద. అంటే కృష్ణ తుంగభద్ర అని గుర్తుపెట్టుకో. తుంగభద్రకు వచ్చిన వరద ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టింది. ఏ ప్రాంతాన్ని? కర్నూలు ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టింది. ఏది? తుంగభద్ర. ఇటువంటి వరదలు గతంలో ఎప్పుడైనా వచ్చాయా అంటే వచ్చాయి. గతంలో ఎప్పుడు వచ్చాయంటే 1903లో వచ్చాయి, 1903. గుర్తుపెట్టుకో. ఈ 2 వరదల వలన ఇబ్బంది పడినటువంటి కమ్యూనిటీ కర్నూలు కమ్యూనిటీ. కర్నూలు ప్రముఖ ప్రాజెక్ట్ ఇక్కడ మనకి శ్రీశైలం కనిపిస్తుంది. బాగా వరదల్ని తట్టుకొని సుమారు ఒక 14 క్యూసెక్కుల నీటిని బయటికి వదలడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇది. లేదు ఇంకా ఏమన్నా కావాలంటే తెలంగాణ వైపున, ఇదిగోండి తెలంగాణ వైపున ఇక్కడ ఎక్కడి నుంచో బయలుదేరి ఇటు వచ్చి ఇది తెలంగాణ నుంచి కృష్ణానది కదా, దాని పేరేంటి? దీన్ని కృష్ణా మూసి అని గుర్తుపెట్టుకోండి. మూసి. ఈ మూసీ నది అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే 1908 వరదలు, 1908 ఫ్లడ్స్. 1908 వరదలు. మూసీ నదికి వరదలు వచ్చిన సంవత్సరం 1908. గుర్తుపెట్టుకో. ఈ 8 అన్నప్పుడు మీరేంటి ఇక్కడ ఈ వరదల కోసం మేనేజ్ చేయడం కోసం హుస్సేన్ సాగర్ కట్టారు. హుస్సేన్ సాగర్. ఓకే, ఇది ఒక డైవర్షన్ ట్యాంక్ లాంటిది హుస్సేన్ సాగర్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అల్లుడైనటువంటి హుస్సేని ఆలం పేరు మీదుగా కట్టిన సరస్సు హుస్సేన్ సాగర్. హైదరాబాద్ హార్ట్ అంటాం. కొద్దిగా మీరు గూగుల్లో చూడండి, ఒక హృదయం సింబల్లో ఉంటుంది ఈ సరస్సు. లేదు దీని మీద ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇట్లాంటివి మనం చూసుకోవచ్చు. బట్ వీఆర్ ఇన్ ఫ్లడ్ ఏరియా. ఫ్లడ్ కాబట్టి గుర్తుపెట్టుకో. మూసీ వరదలు అన్నప్పుడు 1908 గుర్తుపెట్టుకో. కృష్ణా తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో వచ్చిన వరదలు అంటే గతంలో 1903, 2009 ఇవి. ఇక్కడ బాగా ఇబ్బంది పడ్డటువంటి ఆ సముదాయం అంటే కర్నూలు సముదాయం. కర్నూలు ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు ఈ వరదల వల్ల అని 2000 శ్రీశైలం. ఆ ప్రాజెక్ట్ పేరేంటి? శ్రీశైలం. తర్వాత సౌత్లో ఈ ఏపీతో పాటు కొద్దిగా డ్రాస్టిక్, కొద్దిగా మేజర్ ఫ్లడ్స్ మీకు 2018 కేరళ వరదలు కనిపిస్తాయి. ఓకే, బట్ మనం ఏపీలో ఉన్నాం కాబట్టి పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వచ్చాయి అన్నప్పుడు చదువుకుంటే చాలు. ఇది మనకి వరదలు భారత్, వరదలు ప్రపంచం, వరదలు ఇండియా. ఇంకా అక్కడి నుంచి చివరిది ఏంటి? కరువులు. ఏంటమ్మా? కరువులు తీసుకోండి. ఈ కరువులు అన్నప్పుడు ఆల్రెడీ మనం నిర్వచనాలు, వాట్ ఈజ్ వాట్, ఆ కమ్యూనిటీస్ ఏంటి, స్వభావాలు ఏంటి, రెయిన్ఫాల్ డెఫిషియన్సీ ఏంటి, ఒక వ్యక్తికి ఇచ్చే పేర్లు, ఇవన్నీ మనం చదువు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కరువులు ప్రపంచము, కరువులు భారతదేశము, ఇలా తీసుకుందాం. ఇంకా ప్రపంచము అన్నప్పుడు మీరు నో ఇష్యూస్, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? ప్రపంచం అనగానే గోదే ద కాంటినెంట్ ఆఫ్రికా, అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఆఫ్రికా అనగానే మీకు డ్రాట్ అండ్ ఫెమైన్ గుర్తుపెట్టుకో. ఆఫ్రికాలో 2 సర్వసాధారణం, కరువు ఉంటుంది, డ్రాట్ ఉంటుంది, దీంతోపాటు ఫెమైన్ దుర్భిక్షం ఉంటుంది. చెప్పాను కదా, కరువు తరాల మీద దాడి చేస్తే, తరాలు దెబ్బతింటే ఆ తరాలకి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి పేరేంటి? దుర్భిక్షం. ఎవరు? పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు. ముసలోళ్ళ మీద దాడి చేస్తే వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకు? వాళ్ళన్నీ చూసేశారు, అన్నీ చేసేసారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నామంటే అయ్యో పాపం అంటే వాళ్ళు తప్పు లేదు. బట్ టాప్ ప్రయారిటీ ఎవరికి కూడా టాప్ ప్రయారిటీ? గర్భిణీ స్త్రీలకి. ఈ గర్భిణీ స్త్రీలతో పాటు ఎవరు? పసివారు.
వీళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఇద్దరికి. వీళ్ళకి మంచి ఆహారం ఉండాలి, మంచి కేరింగ్ ఉండాలి, ఏమా అవసరమైతే మంచి మెడికేషన్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంచాలి. ఎందుకు? రేపటి తరానికి వీళ్ళు పునాది. వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఈరోజు నీ పరిస్థితి బాగానే ఉంటుంది, రేపు సొసైటీలోకి వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు వ్యాధితో లేదా ఆ క్యాపబిలిటీస్ కరెక్ట్ లేకుండా ఎంటర్ అయ్యారనుకోండి, వీళ్ళే బందిపోట్లుగా మారేది, వీళ్ళ సమాజానికి ఇబ్బంది పెట్టేది. ఈరోజు ఆఫ్రికా ఎదుర్కొంటుంది. ఆఫ్రికా సరైనటువంటి తిండి లేనటువంటి పిల్లలు రకరకాల సైకోలుగా పేతలుగా మారి తీవ్రవాదులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ రోజున ఏమైపోయింది, అటువంటి కమ్యూనిటీ కరెక్ట్గా లేకపోవడంతో ఫెమైన్ కండిషన్స్, దుర్భిక్ష, నో మోరల్ వాల్యూస్ ఏముండవు. మొన్న ఎక్కడో ఒక వార్త చదివా, ఒక సెల్ ఫోన్ దొంగిలించాడని చెప్పి ఆఫ్రికాలో ఒకడిని కొట్టి నడి రోడ్డు మీద ఒక కమ్యూనిటీ బాగా దెబ్బలు తినట్టు కొట్టి అతను అక్కడ పడేసి అతని మీద చెట్లు గడ్డి వేసి తగలబెట్టేశారు. ఓకే, ఏంటి అట్లా ఎందుకు చేశారు అంటే, ఏంటి మోరల్ వాల్యూస్ ఉండవు అంటే ఆ సెల్ ఫోన్ కోసం వాళ్ళకి చాలా విలువైంది, అది చాలా విచిత్రమైనటువంటి విపరీతమైన నేరంగా వాళ్ళు చూశారు. ఓకే, అందుకని ఇవి మనం భారతదేశంలో గతంలో ఉండేవి, నిరంకుశ పాలనలో ఉన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. నెక్స్ట్ ఇండియాకి వచ్చేటప్పటికి, భారతదేశం వచ్చేటప్పటికి కరువు అనగానే మనకి రెయిన్ షాడో ఏరియాస్ గుర్తొస్తాయి, వర్షాఛాయ ప్రాంతాలు గుర్తొస్తాయి. ఏంటి వర్షాఛాయ, రెయిన్ షాడో ఏరియాస్ అంటే వర్షాలు సరిగా పడినటువంటి ప్రాంతాలు మనకి ఎలా కనిపిస్తాయి, రెయిన్ షాడో ఏరియాస్. ద బెస్ట్ రెయిన్ షాడో ఏరియా అన్నప్పుడు ఎక్కడికి అందరూ ఎడగా పరిగెడతారు, ఏ ప్రాంతం ఇక్కడికి వెళ్ళిపోతారు, ఏంటి రాజస్థాన్. అలానే ఇటువైపున వర్షాలు పూర్తిగా చేరక ఇదిగోండి ఈ ఏరియా, ఇదేంటి లడక్. ఈ రెండు ప్రత్యేకత ఏంటి, ఇదేమో భారత శీతల ఎడారైంది, ఇక్కడ ఉన్నటువంటి థార్ ఏంటి, ఈ థార్ మనకి ఆయన రేఖ ఎడారైంది, ట్రాపికల్ డిజర్ట్. ఇవి రెండు కూడా భయంకరమైనటువంటి కరువును ఎదుర్కొన్న ప్రాంతాలు, లడక్ అండ్ థార్. లడక్కి మనం పేరు పెట్టాం కపాచన్ అని. ఏంటి కపాచన్, ఈ కపాచన్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఎడారిలో చాలామంది తెలియని విషయం, కాళ్ళ కింద భూమి చల్లగా ఉంటుంది, నెత్తి మీద సూర్యుడు వాయిస్తుంటాడు. అంటే పగటి పూట నెత్తి మీద విపరీతమైన ఎండ ఉంటుంది, అలా ఎండ ఉంది కదా అని చెప్పి కిందకి చూస్తేనే మంచు ఉంటుంది, పర్మాఫ్రాస్ట్ అంటాం దాన్ని. అట్లాంటి ఒక వింత అనుభవాన్ని లడఖ్లో మనం అనుభవించవచ్చు, ద కపచన్ ఏరియా. ఓకే, మరి ఇవే కాదండి, భారత్లో వివిధ ప్రాంతాలు అన్నప్పుడు జస్ట్ మీకు ఒక ఇండియా మ్యాప్లో జస్ట్ గ్లాన్స్లో చూపించేస్తాను చూడండి. ఏంటి వివిధ ప్రాంతాలు టక్కని మనకు గుర్తొచ్చేది, ఇప్పుడు మీరు ఏపీపీఎస్సీ సమాయం అవుతున్నాం కాబట్టి ఆ సమాయత్తంలో భాగంగా రాయలసీమ తీసుకోండి. రాయలసీమ, ఈ తమిళనాడు ప్రాంతం పోతే సేలం, ఒడిస్సా ప్రాంతం పోతే కోరాపుట్, వెస్ట్ బెంగాల్ ప్రాంతం పోతే పురూలియా. అదే మహారాష్ట్ర ప్రాంతంకి వెళ్తే విదర్భ, గుజరాత్కి వెళ్తే సౌరాష్ట్ర. ఇట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్ మనకు కనిపిస్తాయి. దీస్ ఆర్ ఆల్ రెయిన్ షాడో ఏరియాస్. ఓకే, కాబట్టి మనం వరదలు కరువులు తీసుకున్నప్పుడు కరువుల పరంగా ఈ ప్లేసెస్ తీసుకోవచ్చు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ మెయింటైనింగ్ సమ్ వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్. గుర్తుపెట్టుకో, భారత్ జల సంరక్షణ పద్ధతులు, ఈ జల సంరక్షణ పద్ధతుల్లోకి వెళ్తే ఇదిగోండి ఈ వాయువ్య భారత్కి వెళ్ళామనుకో, ఈ ప్రాంతంలోకి వెళ్తే మనకి ఇవి రెండు కనిపిస్తాయి కమ్యూనిటీస్. ఏంటి, ఈ గుజరాత్ కమ్యూనిటీ, రాజస్థాన్ కమ్యూనిటీ. ఇక్కడ మీకు జలరాస్ అండ్ బావోలీస్ కనిపిస్తాయి. జలరా
బావలి అంటే నీరు నిల్వ ఉంచుకునే ప్రాంతాలు, నీటిని తోడుకునే ప్రాంతాలు. లేదు కేవలం నాకు రాజస్థాన్ కావాలి, రాజస్థాన్ కానీ మీకు కుందులు కనిపిస్తాయి. కుందులు అంటాం. అంటే ఒక చిన్న ఇట్లా దీర్ఘచతురస్రాకారంలో ఒక సంపు లాంటిది ఏర్పాటు చేసుకొని ఇట్లా చిన్న హోల్ ఒకటి పెట్టుకొని ఇక్కడి నుంచి వాటర్ని వీళ్ళు తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటారు. అంటే కుందులు. అదే రాజస్థాన్లో భూగర్భ ప్రవాహాలు ఉంటాయి. భూగర్భ ప్రవాహాలు ఉంటాయి. అంటే వీళ్ళు తయారు చేసుకుంటారు. వీటిని కనాట్స్ అంటారు. కనాట్స్ అంటే భూగర్భ కాలువలు అన్నమాట. ఏమండి కనాట్స్. లేదు ఈ మొత్తం మీద ఎడారి ప్రాంతాల్లో షాడూఫ్ అనే పేరుతో షాడూఫ్స్ అనే పేరుతో నీటి యంత్రాలు కనిపిస్తాయి. నీటి యంత్రాలు నీటిని ఏం చేస్తుంటాయి? తోడుతూ ఉంటాయి. మనిషి ప్రమేయం లేకుండా టెక్నికల్గా మనకు కనిపిస్తాయి. ఇట్లా మీరు వాయువ్య భారత్లో చూడవచ్చు. లేదు కేవలం నేను ఈ ప్రాంతాల్లో చూస్తా, ఇక్కడ హిమాలయ ప్రాంతాల్లో చూస్తా. ఈ హిమాలయ ప్రాంతాలు ఏం చేస్తారు సార్ అంటే వీళ్ళు, ఇదిగోండి ఇదంతా మంచుతో ఉన్న ప్రాంతం కదా, ఈ ప్రాంతాలు ఏం చేస్తారంటే ఈ కర్రలతో చిన్న చిన్న వస్తువులతో గుల్స్ అనే కాలువలు తవ్వుకుంటారు. ఏంటవి? గుల్స్. గుల్స్ అని పిలువబడే కాలువలు ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ముందు కనిపిస్తాయి. గుల్స్ అనే కాలువ ఎక్కడ? హిమాలయాస్ అంటే ఆన్సర్ పెట్టేసాయండి. హిమాలయాస్, గుల్స్ అనే కాలువ. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇదే నార్త్ ఇండియాలో ఇక్కడికి వెళ్ళండి. ఆ ఫేమస్ ఏరియా బీహార్. ఈ బీహార్ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అహర్ పైన్స్ అనే జల సంరక్షణ అంటే నీళ్ళ నిల్వ ఉంచుకునే ప్రాంతాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ అహర్ అంటే ఒక పెద్ద చెరువు అనమాట. ఇట్లా దీర్ఘచతురస్రాకారంలో ఒక చెరువు ఉంటుంది. ఇది అహర్. ఇందులో వాటర్ ఉంటాయి. దీనికి అటాచ్డ్ ఏంటి? చిన్న చిన్న కాలువలు. ఇట్లా ఇవన్నీ కాలువలు. ఈ కాలువలను ఏమంటారు? పైన్ అని పిలుస్తారు. పైన్ ఇది అంటే వాటర్ని తీసుకొని పోవడం. అంటే మన చెరువు కాలువ, మా తెలంగాణలో గొలుసుకొట్టు ఏ విధంగా అన్నామో ఇక్కడ అహర్ పైన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన భాషలో రాసుకుంటే ఇది ఒక కాలువ. అహర్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇది ఒక చెరువు. ఇది ఒక ట్యాంక్ అనమాట. దిస్ ఈజ్ ఎ ట్యాంక్. అహర్ ఎక్కడున్నాయి? బీహార్ బాగుంది సెట్టింగ్. బీహార్ అంటున్నాం. బీహార్లో ఏముంది? ఏహార్ ఉంది, అది అహర్ ఉంది. ఈజీ గుర్తుపెట్టచ్చా అంటే కొద్దిగా కోడ్ బాగుంది. బిఏ, స్టేట్ పేరు బీతో ఉంది, చెరువు పేరు ఏతో ఉంది. ఓకే, అహర్. ఇదే మనం తెలంగాణకి వెళ్ళామనుకోండి, తెలంగాణలో ఇట్లాంటి చెరువుల వ్యవస్థని తెలంగాణలో గొలుసుకట్టు పద్ధతి అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది మీకు హిస్టరీలో పనికి వస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. గొలుసుకట్టు పద్ధతి అంటే పెద్ద చెరువు నుంచి చిన్న చెరువు, దానికంటే చిన్న చెరువు అట్లా వరుసగా చెరువులు అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఒక చెరువు నిండితే చాలు, నిదానంగా ఇంకో చెరువు నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తారు. అయితే ప్రాబ్లం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుద్ది, లేదంటే మంచి బూస్టింగ్ అనమాట. అయితే ఈ గొలుసుకట్టు పద్ధతి క్రమంలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, సందర్భోచితంగా చెప్తున్నాను. ముదిరాజు, గోండ్ల, వడ్డెర ఈ కులస్తులు ఈ చెరువుల్ని మేనేజ్ చేసేవాళ్ళు. ఏ చెరువుల్ని? మీకు హిస్టరీలోకి వెళ్తున్నా కొద్దిగా, సందర్భంగా కూడా చెప్తున్నా. ఇలా ఈ చెరువుల్ని నిర్వహించినందుకు గాను, చెరువులకి కాపలా కాసినందుకు గాను, చెరువు నీళ్ళని ప్రజలకు ఇచ్చినందుకు గాను వీళ్ళకి పన్నులో మినహాయింపు ఉండేది కొద్దిగా. ఆ మినహాయింపుని ఏమని పిలుస్తారు? కాకతీయుల కాలంలో కనిపించే ప్రముఖ పన్ను పద్ధతి
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్, గుర్తుపెట్టుకోండి. మీలో తెలంగాణ వాళ్ళు ఉంటే సూపర్. అసలు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బిట్. సరే మనకి సిలబస్లో లేదు కదా అంటే ఉన్నాయన్నీ ఇస్తున్నారని కాదు, కొద్దిగా ట్యాక్సేషన్ మనకు ఉంది కదా. ఆ పద్ధతి పేరు గుర్తుపెట్టుకున్నానా, దశబంధు ఈనాము అంటారు. దశబంధు ఈనాము పద్ధతి, దశబంధు ఈనాము అంటే ఏంటి, ట్యాక్స్ జనరల్గా 1/6 ఉంటుంది, కానీ ఇక్కడ ట్యాక్స్ 1/10 ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు 1/6 ఉంటే 100కి 17 రూపాయలు దాకా కట్టాలి, 16 నుంచి 17 రూపాయలు. అదే 1/10 అనుకోండి, 10 రూపీస్ కట్టుకోవాలి, అంటే 1/10. ఈ దశబంధు ఈనాం పద్ధతి చాలా 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 ఇంపార్టెంట్. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఈ రోజుకి తెలంగాణలో చెరువు అనేది వాళ్ళ కల్చర్, తెలంగాణ ప్రాంత కల్చర్. ఏపీలో అంత ఎమోషన్స్ ఉండవు చెరువులతో. ఆ చెరువు ఉందంటే ఉంది అంతే. కానీ వీళ్ళు చెరువుని మేనేజ్ చేసుకుంటూ ఈ బతుకమ్మ పండుగలు, బోనాల పండుగలు ఇట్లా చేసుకుంటూ చూసే ఉంటారు. కాబట్టి టాపిక్ వచ్చాయండి. బిహార్ అంటే అహర్ పైన్ అంటే కాలువ. అదే మీరు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళారనుకోండి, ఈ ప్రాంతం ఇక్కడ మనకి చెప్పుకోదైన రాష్ట్రం మేఘాలయ. ఏంటి మేఘాలయ? మేఘాలయలో మనకి వెదురు గొట్టాలతో వీళ్ళు నీళ్లు కాపాడుకుంటారు. పైప్ లైన్స్ ఎక్కువగా వెదురు గొట్టాలతో ఉంటాయి, బ్యాంబూ పైప్స్తో ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు ప్రకృతిని తమకు అనుగుణంగా పెట్టుకుంటారు. అదే ఇంకా మీరు సౌత్కి వస్తే, సౌత్లో మనకేంటి కేరళ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది కుందులు, సురంగాలు. కేరళలో ఏంటి సురంగాలు. మలబారు తీరం అంటాడు, కేరళ ఇవ్వకపోవచ్చు మీకు, మలబారు ప్రాంతం అంటాడు. ఈ మలబారు ప్రాంతంలో కనిపించే భూగర్భంలో ఉంటాయి, అక్కడక్కడ నీళ్లు దాచిపెట్టి ఉంటాయి, అంటే భూగర్భ జలం. ఆ జలాన్ని ఏమైనా పిలుస్తారు సొరంగాలు కాదు, సురంగాలు. ఏంటి సురంగాలు, గమనించాలి. అదే మన ఊళ్ళలో చలమ అంటాం, అమ్మ కొండ కింద నీళ్ళు ఉంటాయి కదా, కొండల కింద బండల కింద వాటర్ ఉంటాయి కదా, అవి. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, దేశంలో ఉన్నటువంటి తమ పరిధిలో ఉన్నటువంటి వాటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ఏపీకి రండి. ఏపీ కరువుల వివరాలు, అంటే కరువుల సంరక్షణ అన్నప్పుడు అసలు ఏపీలో ఎక్కువగా కరువుల సంరక్షణ అంటే ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ద మోస్ట్ వల్నరబుల్ ఏరియా ఇది అకార్డింగ్ డ్రాట్స్ అన్నప్పుడు. ఈ డ్రాట్స్ పరంగా ఈ ప్రాంతం బాగా దెబ్బతిని ఉంటుంది. ఇది రాయలసీమ. ప్రజెంట్ రాయలసీమ అంటే మీకు జిల్లాల కౌంట్ పెరిగింది. ఏంటి, కర్నూలుకి నంద్యాల యాడ్ అయింది, గుర్తుపెట్టుకో. కడపకి అన్నమయ్య యాడ్ అయింది, అలానే అనంతపురానికి సత్యసాయి యాడ్ అయింది, చిత్తూరుకి తిరుపతి యాడ్ అయింది. కానీ తిరుపతి వాడు ఏమైపోయాడు, నాకు సముద్రం ఉంది అంటాడు. చిక్కట్ల చిత్తూరు ఉంది, తిరుపతి వ్యక్తి ఏంటి, దిస్ ఈజ్ కోస్టల్ స్టేట్. కొంతమంది నన్ను అడుగుతున్నారు, సార్ దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటి, 8 జిల్లాలు 8 తీసుకుంటే ఏం లాభం, వీడి మీతో కలుస్తాడంటే నాకు డౌటే. తిరుపతి ఎందుకు, కోస్టల్ స్టేట్, రాయలసీమ ప్రాంతమే. నేనేమంటే ఎగ్జాక్ట్గా పక్కాగా తీసుకుంటే ఇంతవరకే తీసుకో. మొత్తం ఎన్ని 7 అంటే కౌంటు నీకేమి ఎగ్జాంపుల్ అడిగిందేమో లేదు కానీ చెప్తున్నా. ఈ తిరుపతి ఈరోజు ఏమైపోయింది, వన్స్ కోస్టల్ డిస్టిక్ గుర్తింపు పొందినప్పుడు నీ కరువుపేట జిల్లాకి ఎట్లా చెప్తాడు, అవునా? ఇప్పుడు ఎగ్జాక్ట్ రాయలసీమ అంటే మీకు 7 తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కోస్తా జిల్లాలలో ఈ 12లో తిరుపతిని చూపించుకుంటున్నావు, మరి ఎలా మళ్ళీ రాయలసీమలో చెప్పుకుంటావు? ఆ క్లారిటీ ఆడు ఉంది కదా. కాబట్టి 4 రోజులు 8 -1, ఓకే 4. గతంలో చెప్పేవాళ్ళం సింపుల్గా అకచిక అని చెప్పేవాళ్ళం, పిల్లలకి ఈజీ గుర్తుండదని. చిక, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప.
ఇప్పుడు అనంతపురం 2, కర్నూలు 2, కడప 2, చిత్తూరు 2, బట్ ఇది పక్క వచ్చేసి. ఇప్పుడు ఈ ఏరియాలో ద మోస్ట్ వల్నరబుల్ అంటే అనంతపురం అండ్ సత్యసాయి ఈ జిల్లా పుట్టపర్తి ప్రాంతం. ఇక్కడ మనకి చెప్పుకోదగినటువంటి ప్రముఖ నది ఏంటి ఈ పరిసర ప్రాంతాల్లో అంటే మనకి హగరీ నది, హగరీ లోయ, ప్రముఖ కరువు పీడిత లోయ, వెల్ డ్రాట్ ఏరియాగా మనం చెప్తాం హగరి. తుంగభద్ర యొక్క ముఖ్య కుడి ఉపనది గుర్తుపెట్టుకోండి. తుంగభద్ర యొక్క కుడి ఉపనది హగరి. ఇక్కడ మనకి ఎక్కువగా కరువులు వస్తూ ఉంటాయి. ఓకే, తెలిసిపోయింది. మరి త్రూఅవుట్ ఏపీలో ఈ రెండు మనం కంపేర్ చేసినప్పుడు ఇండియాలో ఓకే, ఏపీలో ఏమైనా కార్యక్రమాలు జరిగాయంటే ఉన్నాయిగా. డిపిఏపి, డిడిపి, ఇవి గతంలో ఉన్న ప్రోగ్రామ్స్. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకో. క్షామ పీడిత ప్రాంత అభివృద్ధి పథకం. మీ ఊర్లలో ఈ రాళ్ళు పాతుంటే చూడండి, చిన్నప్పటి నుంచి మీరు చూసే ఉంటారు. ఇంకోటి ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం, డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అభివృద్ధి పథకం. డిడిపి, డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. డిపిఏపి, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అయితే చంద్రబాబు నాయుడు హ్యామ్కి వచ్చేటప్పటికి కొద్దిగా కొత్తవి వచ్చినాయి. ఏంటి ఆ కొత్తవి మీరు చూసుకోవచ్చు. జన్మభూమి అప్పట్లో, శ్రమదానం అని ఇవి వచ్చాయి అప్పట్లో. తర్వాత హయాంలో నీరు మీరు అవునా, అలానే నీరు చెట్టు అని భూగర్భ జలాల కోసం ఇట్లాంటివి మనకు కనిపిస్తాయి. ఓకే, దీంతోపాటు చెక్ డ్యామ్స్ మెయిన్ ఏపీలో చెక్ డ్యామ్స్ డెవలప్ చేయడం కోసం సుజలాం సుఫలాం ఒక ప్రోగ్రాం వచ్చింది అప్పట్లో. పేరునే ఉంటారు, సుజలాం సుఫలాం. నది ఇట్లా ప్రవహిస్తూ ఉంటే నదుల్లో మీరు చూసే ఉంటారు చిన్న చిన్న డ్యామ్స్, ఇట్లా ఒక చెక్ డ్యామ్, ఇట్లా ఒక డ్యామ్, ఇట్లా నీరు ఇట్లా పోతూ దీన్ని దాటి మళ్ళీ కిందకి, ఇలా పోతూ ఇలా దాటి ఇట్లా కిందకి. ఇది చెక్ డ్యామ్స్ అంటాం. నీళ్ళని అక్కడక్కడ ఆపడం. సుజలాం అంటే సమృద్ధి జలాలు మనకు అందుబాటులో, మంచి జలాలు అందుబాటులో ఉంటాయి. సుఫలాం మంచి ఫలితాలు వస్తాయి, మంచిగా ఆ ప్రాంతము సస్యశ్యామలంగా మారుతుంది అని చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం. సుజలాం సుఫలాం. ఇలా మనం చూసుకోవచ్చు. మీకు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఉంది కదా నాన్న, ఆ సర్వే ఓపెన్ చేసి వాట్ ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటి అవి మనం చూసుకుంటూ చదువుకుంటే సరిపోతుంది. ఈ రోజున ఏపీ ఎల్ఐపి, ఏపీ ట్యాంక్ ప్రోగ్రామ్ కొన్ని ఉన్నాయి. జపాన్ ఉంది కదా, జైకా కార్పొరేషన్తో మనం కలిసి ఏం చేసాం, ఇట్లాంటి వాటి మీద మనం వర్కౌట్ చేయొచ్చు. కాబట్టి ఏపీ కరువులు అన్నప్పుడు రాయలసీమ ద బ్రాండ్ అంబాసిడర్, అది కరువు పీడిత ప్రాంతం అని మనం పిలుస్తాం. ఇది మనకి త్రూఅవుట్ భారత్, త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ మనం తీసుకున్నప్పుడు మనం గమనించాల్సిన అంశం. ఇంకా అక్కడి నుంచి ఏం చేద్దామంటే ఇట్లాంటి ఈ అంశాలని ఎవరు మేనేజ్ చేస్తారు, నోడల్ మినిస్ట్రీస్ ఏంటి అవి ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి మనం
ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటో ఒకసారి చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ విపత్తులకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. భారతదేశంలో విపత్తు నిర్వహణ అని అన్నప్పుడు ఎక్కువగా మేనేజ్ చేసేది ఎవరు అంటే హోమ్ మినిస్ట్రీనే. ఇదిగోండి ఈ పట్టిక చూడండి. ఈ పట్టిక చూస్తే మీకే అర్థమవుతుంది. ఏముంది ఇక్కడ ఈ పట్టికలో? భూకంపాలు అన్నాం. ఈ భూకంపాలని ఎవరు మేనేజ్ చేస్తున్నారు చూడండి. సంబంధిత మంత్రిత్వ శాఖ అంటే మనకి హోంశాఖ వస్తుంది, హోంశాఖ. కానీ సలహాలు ఇచ్చే క్రమంలో ఎవరు ముందంజలో ఉంటారంటే ఇదిగోండి ఎర్త్ సైన్సెస్. ఎర్త్ సైన్స్ మీకు కనిపించకపోవచ్చు, ఇది ఎర్త్ సైన్సెస్ అంటాం. ఎర్త్ సైన్సెస్. ఓకే, అలానే సునామీ కేంద్ర హోంశాఖ, సేమ్ అలానే ఉండదు ఏంటి, ఎర్త్ సైన్సెస్. వరదలు కేంద్ర హోంశాఖ, హోమ్ మినిస్టర్ ఇచ్చాడు హోంశాఖ. కానీ సలహాలు ఇచ్చేది ఎవరంటే నాలెడ్జ్ ఎవరు? జలవనరుల మంత్రిత్వ శాఖ, జలవనరులు. తుఫాన్లు కేంద్ర హోంశాఖ. ఇక్కడ ఎవరు సహాయం చేస్తారు? వాతావరణ శాఖ. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ప్రకృతి సంబంధ విపత్తుల్లో ఇంతవరకు భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫాన్లు మనకి ఎవరు? హోంశాఖే మెయిన్. ఇదంతా హోమే. సహాయము అంటే మేనేజ్ చేసేది శాసనాలు అన్నీ అలా చేయగలిగితే ఆర్డర్స్ పాస్ హోమ్ అయితే ఏదన్నా సహాయపడటంలో టెక్నికల్ సపోర్ట్ కావాలి కదా. భూకంపాలకి ఎర్త్ సైన్సెస్, సునామీలకు ఎర్త్ సైన్సెస్, వరదలకు జలవనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి శాఖ ఉంటుంది మనకి, తుఫాన్లకి ఇది. కానీ అది దాటి కొద్దిగా పైకి రా, ఈ ఏరియాలో చూడు. ఈ ఏరియాలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పుడైతే కరువులు అన్నాడో, ఈ కరువులు అన్నప్పుడు గమనించు, వ్యవసాయము మరియు సహకార మంత్రిత్వ శాఖ వచ్చి మొన్న అడిగాడు ఈ ప్రశ్న డిజాస్టర్స్లో. కరువుల యొక్క నిర్వహణ ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుందని అడిగాడు. ఆన్సర్ ఏం పెట్టాలి? హోమ్ మినిస్టర్ పెట్టకూడదు. వ్యవసాయం మరియు సహకారం, అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ సెక్టర్ అనమాట. ఈవెన్ సలహాల విషయంలో కూడా చూసుకోండి. ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే వాడే ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అణుప్రమాదాలు, మళ్ళీ అగైన్ కేంద్ర హోంశాఖ, టెక్నికల్ సపోర్ట్ అణుశక్తి విభాగం. జీవాయుధాలు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చింది చూడండి, ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ. సేమ్ ఇక్కడ టెక్నికల్ వాళ్ళే ఉన్నారు స్వయంగా, ఎవరిని అడగట్లేదు. రసాయన ఆయుధాలు పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ. ఇక్కడ కూడా పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ. ఇది కూడా ఒక చిన్న బాక్స్ నేను కట్ చేసి ఇప్పుడు దీంట్లో పడేస్తాను, మీకు టెలిగ్రామ్లో చదువుకొని పెట్టుకోండి. అంటే వివిధ విపత్తులు, ఆ విపత్తులకు సంబంధించినటువంటి నోడల్ మినిస్ట్రీస్ ఇవన్నీ మనం తీసుకోవచ్చు. కాబట్టి విపత్తులు ప్రపంచ స్థాయి, విపత్తులు భారత స్థాయి, విపత్తులు ఏపీ స్థాయి అన్నప్పుడు ఈ మనం చదువుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఎక్కడైనా సరే విపత్తుకు సంబంధించి మనం చదువుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? విపత్తులు పరిచయం, ఏనా? విపత్తులు పరిచయం. అలానే విపత్తులు రకాలు, అవి మానవ సంబంధ, ప్రకృతి సంబంధం. ఆ తర్వాత మానవ సంబంధ విపత్తులు అన్నప్పుడు WMD. ఓకే, ఆ తర్వాత ప్రకృతి సంబంధ, మళ్ళీ రకాలేంటి, దానికి మీకు వెబ్సైట్స్ ఉన్నాయి, గమనించాలి. ఇట్లా చూసుకొని చదువుకోవచ్చు. వీటికి ఇయర్స్ ఏం లేవు నాన్న, వీటికి ఇయర్స్ ఏమి లేవు. ఎప్పటి నుంచో అంటే మనకి 2005లో మనకి చట్టం చేశారు, గుర్తుపెట్టుకోండి. 2005లో మనకి చట్టం చేశారు, 2005 యాక్ట్ అంటాం. ఈ MDMA యాక్ట్ వచ్చిన తర్వాత వీటిని ఏం చేశారు? ఒక్కోదానికి వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ అటాచ్మెంట్స్ ఇచ్చారు. ఓకే, చూసుకోవాలి. కాబట్టి ఇవి మనం చదువుకొని పెట్టుకుంటే సరిపోతుందా అంటే సింపుల్. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎట్లాగో సంవత్సరాల సంగతి అడిగారు కాబట్టి చెప్తున్నాను. అసలు సంవత్సరాల విషయంలో మీరు టెన్షన్ పడద్దు. కంటెంట్. ఓకే, దాన్ని చూసుకొని మనం చూసుకోవాలి. సో ఈ రోజుతో, ఈ క్లాస్తో మీకు విపత్తుల గురించి క్లియర్ అయిపోయినట్టు. ఇంకా ఏముంది మనకి?
విపత్తు నిర్వహణ ఉంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి? విపత్తు అదేంటి సార్ ఇప్పుడు దాకా చెప్పింది అది కాదా అంటే, ఇప్పుడు దాకా చెప్పింది విపత్తు అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి చదివాం. నిర్వహణ అన్నప్పుడు ఏం చేస్తాం మనం? గవర్నమెంట్ రోల్ ఏంటి, ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి, ఈ ఇద్దరిని అనుసంధానం చేసే సమాచార వ్యవస్థ పాత్ర ఏంటి, సమాచార వ్యవస్థ పాత్ర ఏంటి, ఇది మనకు కనిపిస్తుంది. ఇది చదివితే నీకు ఆటోమేటిక్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద నీకు ఒక ఐడియా వచ్చేసినట్టు.